హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వచ్చిన 'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' అని చెప్పి ఇది ఒక యానిమేషన్ సిరీస్. సో, ఈ యానిమేషన్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో, ఇది బాహుబలికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ అనమాట. కాకపోతే బాహుబలి స్టోరీ మనం చూసుకుంటే కనుక వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంతా అయిపోయిన తర్వాత శివుడు తను మహేష్మతి సామ్రాజ్యంలో కింగ్ అయిన తర్వాత ఇదంతా స్టోరీ మనకు తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక మనకు తెలియని కొన్ని స్టోరీస్ని బేస్ చేసుకుని వీళ్ళైతే యానిమేషన్ సిరీస్ తీయడం జరిగింది. అండ్ టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయో తెలియదు. బట్ మనకి మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడానికి నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఇప్పుడు యానిమేషన్ సిరీస్ స్టోరీ వర్షన్ చూసుకుంటే కనుక సేమ్ అవే క్యారెక్టర్స్ ఉంటాయి. శివగామి శివగామి కానీ అండ్ బిజ్జలదేవ కానీ అండ్ బాహుబలి కానీ అండ్ బల్లాల దేవ కానీ సేమ్ అవే కట్టప్ప ఇవే క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళ మధ్యలో జరిగే ఒక డ్రామా ఇది. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ ఈ సిరీస్ స్టార్టింగ్లో మనం చూసుకోవడం కనుక గరుడ అని చెప్పి మహేష్మతి కింద ఉండే ఒక చిన్న డైనస్టీ అనమాట. సో వాళ్ళకి సంబంధించిన ఒక ఇష్యూ ఉంటుంది. సో ఆ ఇష్యూని బేస్ చేసుకుని వాళ్ళైతే యాజ్ శివగామి దగ్గరికి అయితే వస్తారు. బట్ అప్పుడు ఉండే మన రానా క్యారెక్టర్ ఏం చేసిందంటే వార్ డిక్లేర్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. బట్ ప్రభాస్ క్యారెక్టర్ ఉంది కదా. సో బాహుబలి క్యారెక్టర్ మాత్రం ఇది వద్దు, జస్ట్ నేను ఇది వార్ అనేది వద్దు, మనం పీస్ఫుల్గా ఉందామని చెప్పి సో అదంతా సాల్వ్ చేస్తాడు. సో ఫైనల్గా బాహుబలి గెలుస్తాడు అండ్ బాహుబలికి పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. సో అలా ఈ యానిమేషన్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ సేమ్ అవే క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. అండ్ సేమ్ అవే క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ మనకు తెలియని స్టోరీస్ అనమాట. కట్టప్ప అండ్ బాహుబలి మధ్య ఉండే రిలేషన్షిప్ అండ్ బాహుబలి అండ్ శివగామి మధ్య ఉన్న రిలేషన్షిప్, ఇలా కొన్ని స్టోరీస్ని బేస్ చేసుకుని యానిమేషన్ సిరీస్ చేయడం జరిగింది. టోటల్ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఎపిసోడ్ లెంత్ మనం చూసుకుంటే కనుక 20 to 30 minutes అయితే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ 28 minutes ఉంటుంది అండ్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి ఓన్లీ 30 minutes అయితే ఉంటుంది. మనకు తెలియని కొన్ని స్టోరీస్ని బేస్ చేసుకుని ఈ సిరీస్ అయితే తీశారనమాట. సో జస్ట్ మిగతా ఎపిసోడ్స్ చూడకుండా నాకైతే ప్లస్ మైనస్ చెప్పడం నాకైతే ఇష్టం లేదు. అండ్ 2 episodes నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే యానిమేషన్ పరంగా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్కి మనకి అదే వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ గెటప్స్ కానీ దాని తగ్గట్టే చేస్తారు. కట్టప్ప అంటే తను మెల్ల అది వేసుకునేది అండ్ తన గుండు కానీ అండ్ నాజర్ గారి చెయ్యి కానీ అండ్ రానా కానీ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కొంచెం బాగానే. బట్ ప్రభాస్ గారి యానిమేషన్ క్యారెక్టర్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే నాకైతే అనిపించింది. ఇంకా కొంచెం బెటర్గా యానిమేషన్ ఉంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ పరంగా ఓకే. బట్ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఉంది కదా, శివగామి గారి క్యారెక్టర్ కూడా కొంచెం డబ్బింగ్ గట్టిగా చెప్పించుంటే బాగుంటుంది. బికాస్ శివగామి క్యారెక్టర్ ముందుగా ఆ వాయిస్ ఏమో బాహుబలి మన సినిమా మనం చూసుకుంటే కనుక రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఒక ప్లస్. బట్ అట్ ద సేమ్ టైం తన వాయిస్ కూడా పెద్ద ప్లస్. ఇప్పుడు నా మాటే శాసనం అనే డైలాగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పాపులర్ లేదు. బట్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ చెప్పించిన డబ్బింగ్ అంత అనిపించలేదు. బట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చెప్పుకుంటే బాగుండేది. సో అదే ఒక మైనస్ పాయింట్. అండ్ నెక్స్ట్ బట్ వీళ్ళైతే జస్ట్ అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓన్లీ 2 episodes అయితే వచ్చాయి. అండ్ 3, 4, 5, 6 episodes ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. సో డే టు డే అయితే ఇక్కడ బట్ 2 episodes అయితే జస్ట్ ఓకే. అండ్ ఇది తెలుగు లాంగ్వేజ్లో ఉంది. అండ్ యానిమేషన్ ఓకే. అండ్ స్పెషల్ మెన్షన్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ అయితే యానిమేషన్ సిరీస్ 2 episodes అయితే రిలీజ్ అండ్ 2 episodes అయితే ఓకే. అండ్ దీని రేటింగ్ కూడా నేనైతే ఇవ్వదలుచుకోలేదు బికాస్ ఓన్లీ 2 episodes కాబట్టి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.